హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. టీడీపీ జనసేన వాలంటీర్లు రాబోతున్నారండి. ఆంధ్రప్రదేశ్లోకి టీడీపీ జనసేన వాలంటీర్లు కొత్తగా రాబోతున్నారు. ఇదేంటబ్బా, ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నారుగా. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత ప్రభుత్వంలో ఉందో వాలంటీర్లు తీసుకొచ్చింది ఆ ప్రభుత్వమే కదా. కాబట్టి ఆల్రెడీ వాలంటీర్లు ఉన్నారు కదా, 3 లక్షల మంది ఉన్నారు కదా అంటే కాదండి. వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇవ్వబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. క్లీన్ చిట్ ఇచ్చి టీడీపీ అలాగే జనసేన కార్యకర్తల్ని కాదు, టీడీపీ జనసేన వాలంటీర్లు అయితే కనుక రాబోతున్నారండి. ఎందుకని రాబోతున్నారా ఏంటనేది వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ముందు లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత వీడియో మొత్తం వరకు ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని, నేను తప్పు చెప్తున్నానా ఒప్పు చెప్తున్నానా, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే నేను చెప్పే వీడియో ప్రజలకు అవసరమైంది అయితే ఉంటుంది. కాబట్టి పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. పార్టీలకు అతీతంగా దాంట్లో నీతి నిజాయితీ ఉంటేనే మాట్లాడతాం, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడడం. కాబట్టి వాస్తవం మాట్లాడతాం కాబట్టి పక్కాగా మీరు ధైర్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. చూస్తున్నా మీరు అందరూ ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీడీపీ జనసేన వాలంటీర్లు ఏంటి వస్తున్నారా అంటే వస్తున్నారని అనాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది చేసినా కొత్త కొత్త సంస్కరణలు అయితే కనుక కొన్ని తీసుకొచ్చింది. ఇది వాస్తవం, ఎవరో కాదని లేని విషయం. ఏంటి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ అన్నదో ఎంటైర్ ఇండియా మొత్తం కూడా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థను చూసి ముక్కు మీద వేలేసుకుంది. ఎలాగా ఇది, ఎలా సాధ్యం, అసలు ఎలా పాసిబుల్ ఇది అని చాలా రకాలుగా ఆలోచించారు. కొంతమంది అయితే ఒక 1 స్టెప్ ముందుకేసి కొన్ని రాష్ట్రాల నుంచి ఎలా జరుగుతుంది వాలంటీర్ వ్యవస్థ అనేది చూడడానికి, పర్యవేక్షించి తెలుసుకుని వాళ్ళ రాష్ట్రాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చింది. ఇదంతా వాస్తవమే కదా, నేను కావాలని చెప్తుంది ఏది కాదు. ఆల్రెడీ చాలా మ్యాగజైన్స్ అయితే కానీ చెప్పినాయి. కాబట్టి అలాంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అంటే 50 ఏళ్లకు ఒక వాలంటీర్ చొప్పున ఏదైతే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ, ఏదైతే ప్రజల అవసరాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ క్షుణ్ణంగా నిశ్చితంగా పరిశీలించడం కోసం 50 ఏళ్లకు ఒక వాలంటీర్ చొప్పున ఉండడం వల్ల ఏంటి ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో దాన్ని ప్రజల దగ్గరికి చేర్చేట్టు అయిందనమాట. కాబట్టి అలాంటి వాలంటీర్ వ్యవస్థనే కాదు, ఇది వాలంటీర్ వ్యవస్థ కాదు, అమ్మాయిల్ని ఉమెన్ ట్రాఫికింగ్ చేసే వ్యవస్థ అని అయితే కనుక నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు మామూలుగా ప్రతి మీటింగ్లో ఎలక్షన్ క్యాంపెయినింగ్గా బాగా వాడారు దీన్ని. ఏంటంటే 30,000 మంది అమ్మాయిల్ని ఉమెన్ ట్రాఫికింగ్ చేసింది ఓన్లీ వాలంటీర్లే. నిజంగా వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి తలుపులు కొడుతున్నారు, డోర్లు కొడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తలుపులు తీయద్దు, లోపలికి వచ్చిన వాలంటీర్ ఏం చేస్తాడో తెలియదు, ఒక్కతే ఆడదే ఉంటే ఏం చేస్తాడో తెలియదు అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఈ వాలంటీర్లకు ఉన్న మ్యాక్సిమం వాల్యూ అంతా తీసి పడేశారు. కాబట్టి వాలంటీర్ అంటే ఒక ఉమెన్ ట్రాఫికర్గా, అలాగే వాలంటీర్ అంటే ఏంటి ఎవరు లేని టైంలో వెళ్ళి ఇల్లు తలుపు కొట్టే, డోర్ కొట్టేవాడుగా, ఇలా రకరకాలుగా వాలంటీర్ని చిత్రీకరించారు. అలాంటి వాలంటీర్ గురించే మనం చెప్పబోతున్నాం. ఏం జరుగుతుందంటే కనుక అలాంటి వాలంటీర్ గురించి మరలా వాళ్ళనోటి అంటే ఏమన్నారంటే కనుక వాలంటీర్లు మేము తీయం, ఎలక్షన్లో మీకు డౌట్ ఉందేమో, వాలంటీర్లు మేము ఎట్టి పరిస్థితుల్లో తీయం, వాలంటీర్లకి ఇప్పుడు 5,000 ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటుంది ఈ ప్రభుత్వం, కాబట్టి మేము 10,000 ఇస్తాం, కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా మీ ఉద్యోగాలకు భరోసా ఉంది, మీ ఉద్యోగాలు మీవే అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. ఏంటి ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ వాళ్ళే చేస్తారన్నారో, 30,000 మంది ఆంధ్రప్రదేశ్లో అదృశ్యం కావడానికి వాలంటీర్లు కారణం అన్నారో, అలాగే ఎవరో లేని టైంలో ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న టైంలో వెళ్ళి డోర్లు కొడుతున్నారని ఎవరైతే అన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంటే దాన్ని పక్కన పెట్టేసి ఎలక్షన్ తంతుగా వాళ్ళకి జీతాలు పెంచుతాం, 10,000 చేస్తాం, మీ ఉద్యోగాలకి భద్రత కల్పిస్తాం అనేది చెప్పడం జరిగింది. నమ్మారు వాలంటీర్లు, చాలా మంది ఓట్లు వేశారు కూడా. కాకపోతే కొంతమంది ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు కొంతమంది రిజైన్ చేశారు. ఏంటంటే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు, ఎన్నికల విధుల్లో ఉంటే లేనిపోయిన రిస్కులు వస్తాయి, కేసులు వస్తాయని భయపడి కొంతమంది వాలంటీర్లు అయితే కనుక రాజీనామా చేశారు. ఎందుకంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మూలాన మొత్తానికి భయభ్రాంతులైన కొంతమంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. కొంతమందిని వైసీపీ వాళ్ళే బలవంతంగా రాజీనామా చేయించారు. కొంతమంది అయితే ఉన్నారు. మొత్తానికి ఎలాగైతేనండి ఇంచుమించుగా 3 లక్షల మంది చిల్లర వాలంటీర్లు ఉంటే కనుక వాళ్ళలో 1,50,000 మంది దాకా వాలంటీర్లు రాజీనామాలు చేసేశారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళకు ముద్ర వేసింది టీడీపీ ప్రభుత్వం. ఏంటంటే రాజీనామాలు చేసిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలు, రాజీనామాలు చేయకుండా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు వాలంటీర్లుగానే ఉన్నారు, వాళ్ళలో కూడా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు అని అన్నారు. ఎందుకని అన్నారండి కానీ వైసీపీ
ఏంటంటే ఆల్రెడీ హైకోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఏంటంటే వైసీపీ ఎవరినైతే వాలంటీర్లుగా తీసుకుందో దానికి ఒక ప్రాతిపదికన తీసుకోలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ ఇలాగా ఏదైతే కమ్యూనిటీ వైజ్గా ఏంటి రిజర్వేషన్ ప్రాతిపదికన తీసుకోలేదు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు తోచిన విధంగా తీసుకున్నారు వాలంటీర్లు ఎంపిక విధానం చాలా తప్పులు తలకగా జరిగింది. కాబట్టి వాలంటీర్లు మ్యాక్సిమం ఎవరికి కావాల్సిన వాళ్ళ కార్యకర్తలు తీసుకున్నారు. కాబట్టి వాలంటీర్ల ఎంపిక విధానమే సరైనది కాదు. కాబట్టి దీన్ని రద్దు చేయండి, ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయండి, పూర్తిగా మేము ప్రక్షాళన చేసి సరైన వాలంటీర్ విధానాన్ని మేము తీసుకొస్తాం అనేది కనుక ఒక కేసు అయితే నడుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఏమి లేదు. వాళ్ళు వేసింది ఏంటంటే కనుక వీళ్ళని తీసేయండి, ఫస్ట్ వీళ్ళని తీసేస్తే అప్పుడు వేరే వ్యవస్థను మేము తీసుకొస్తామని అన్నారు. ఇప్పుడు నేను మాట చెప్తా, ఏంటంటే ఉన్నది చెప్పాలా అంటే ఇప్పుడు దాకా వైసీపీ కార్యకర్తలు ఉన్నారని వాలంటీర్లు వద్దన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి టీడీపీ కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని వేసి వాలంటీర్లుగా ప్రమోట్ చేయడం కోసమా? అంతే కదండి. ముక్కు చోటు కలుగుతున్నా ఎవరు మనోభావాలు దెబ్బతింటే కనుక నేనేం చేయలేను. ఎందుకంటే ఉన్న మాట వాస్తవం కలుగుతున్నా. ఇంతకుముందు వైసీపీ కార్యకర్తలు ఉన్నారా వాలంటీర్లు అంటే కనుక ఉండొచ్చు, ఏంటి 100కి 30 లేకపోతే 20 ఉంటే ఉండొచ్చు కాక. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా నిజంగా నిక్కచ్చైనటువంటి వాలంటీర్లే, ఎలాంటి డౌట్ లేదు. అంటే వైసీపీకిలో ఎందుకు ఉండరని నేను అంటే కనుక వైసీపీకి నేనే ఫేవర్గా మాట్లాడాలని కాదండి. ఏంటంటే తన మన పర భేదాలు చూడకుండా ఏ పార్టీ అయినా పర్లేదు అబ్బాయి ఇచ్చేయండి, ఏ పార్టీ అయినా పర్లేదు ఇచ్చేయండి, ఏ సంక్షేమమైన పథకమైన పర్లా, ఏ పార్టీయా ఏ కమ్యూనిటీ ఏంటి చూడకుండా అసలు ఇచ్చేయడమే ఒకటే తడువుగా అదే రకంగా ఇచ్చేసారండి. కన్ను మిన్ను చూడకుండా అసలు ఎవరైనా పర్లా ఇచ్చేయండి అన్న ప్రాతిపదికన ఇచ్చేసారు మ్యాక్సిమం అన్ని కూడా. అందువల్లే ధీమాగా చెప్పగలను నేను, వాలంటీర్లో చాలా మట్టికి ఆ పార్టీ ఈ పార్టీ లేదు, అన్ని పార్టీలోనూ దాంట్లో ఉన్నారు. కాబట్టి అదే వాలంటీర్లు టీడీపీలో వాళ్ళు ఉన్నారు, అదే వాలంటీర్లో జనసేన వాళ్ళు ఉన్నారు, అదే వాలంటీర్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు, అదే వాలంటీర్లో వైసీపీ వాళ్ళు ఉన్నారు. పార్టీ అభిమానం వేరు, ఉద్యోగం వేరు. కాబట్టి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి వాలంటీర్ల గురించి, బీభత్సంగా వైరల్ అయింది ఆ వీడియో. ఏంటంటే దాంట్లో చాలా మంది చాలా రకాలుగా పెట్టారు. అన్న మా ఉద్యోగాలు తీసేస్తారంట, మా ఉద్యోగాలు తీసేస్తే మా బ్రతుకులు రోడ్లు పడ్డట్టే. ఆ ఇచ్చే జీతం చాలకపోయినా కానీ ఆ జీతం మా కుటుంబాన్ని చాలా బాగా ఆదరించింది, మాకు ఒక భద్రత భరోసా కల్పించింది, మాకు ఒక ధీమా అనేది ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యోగాలు తీసేస్తే మా బతుకులు ఏంటి అనేది కానీ ఆల్రెడీ కొన్ని చోట్ల ఏదైతే రాజీనామాలు చేశారో వాళ్ళు తీసుకోరు అనే భయం స్టార్ట్ అయిందో చాలా చోట్ల అయితే కనుక ఈ జరుగుతున్నాయి, రాస్తారోకులు ధర్నాలు చేస్తున్నారు కొన్ని చోట్ల అయితే కనుక. కాబట్టి ఇప్పుడు కొత్త వాలంటీర్లు రాబోతున్నారు. కాబట్టి కొత్త వాలంటీర్లు రాబోతున్నారంటే నేను అన్న దాంట్లో తప్పు ఉంటే తప్పని చెప్పండి. ఇక మీదట రాబోయే వాళ్ళందరూ టీడీపీ వాలంటీర్లు అనాలా, లేకపోతే జనసేన వాలంటీర్లు అన్నారా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలే వాలంటీర్లుగా రాబోతున్నారా? అందుకోసమే వీళ్ళు తీసేయబోతున్నారా ఏంటి? ఏదైతే రాజీనామాలు చేశారో ఆ రాజీనామాలు చేసిన వాళ్ళందరూ కూడా తీసేయబోతున్నారు అనేది కనుక ఓ బీభత్సమైన టాక్ నడుస్తుంది. ఎందుకనంటే కనుక అలాంటి వాటికి బలం చేకూర్చేలా కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఏంటంటే ఏదైతే పెన్షన్ పంపిణీ ఉందో ఆ పింఛన్ల పంపిణీ అనేది వాలంటీర్ల చేతి మీదుగా చేయడం లేదు. ఎందుకంటే నో వర్క్ నో పే, పని చేయించుకుంటే కనుక వాళ్ళని స్టాండర్డీ చేయాలి, కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళని అలాగే సైలెంట్గా అలా ఉంచండి, వాళ్ళని అలా పక్కన పెట్టి ఉంచండి అని సచివాలయ ఉద్యోగుల చేత ఇప్పిస్తున్నారు పెన్షన్లు. ఎందుకనంటే కనుక వాళ్ళకి పని కల్పిస్తే కనుక 100% వాళ్ళు పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ అంటే నాకు తెలిసి ఆ ఉద్యోగాలు వాళ్ళకే ఉంటాయి. కాబట్టి అలా లేకుండా ఈసారికి సచివాలయ ఉద్యోగులతో ఇప్పించేస్తే కనుక ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఎలాగో రాజీనామాలు చేసేసారు, వీళ్ళు కూడా సరైన పద్ధతిలో జరగలేదు. కాబట్టి వీళ్ళు మొత్తం వాషౌట్ క్లీన్ వాష్ చేసేస్తే కొత్తగా గ్రామ వాలంటీర్లు కాదు లేదా వార్డు వాలంటీర్లు కాకుండా మేము కొత్త పేరు పెడతాము, ఆ కొత్త పేరు పెట్టి కొత్త వాలంటీర్లు తీసుకొస్తాము. వాళ్ళైతే కనుక జన సైనికులు అవ్వచ్చు, లేకపోతే టీడీపీ వీరాభిమానులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ మొత్తానికి నిఖార్సైన వాలంటీర్లు అయితే కనుక తీసుకొస్తాము. ఇప్పుడున్న వాలంటీర్లు మాకు వద్దు. ఇదే కదా చెప్పేది, ఇదే కదా రాష్ట్రంలో నడవబోతుంది కూడాను. కాబట్టి ఆ విధానాన్ని కోసం అని చెప్పేసి నాకు తెలిసి పెన్షన్ల విషయంలో వాలంటీర్లు దూరం పెట్టారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఏదైతే 1,60,000 మంది డ్యూటీలో ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు కోసం ఆల్రెడీ కోర్టులో కేసు నడుతున్నాయి. ఆ కేసు కంప్లీట్ అయ్యే లోపల ఒకవేళ సరైన ప్రాతిపదికన తీసుకోనట్లయితే కనుక వీళ్ళని కూడా తీసేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రక్షాళన పేరిట మొత్తం ఉద్యోగాలు తీసేసే వాలంటీర్ని కొత్త వాలంటీర్లు వేసుకునే పనిలో ఉన్నారు. అప్పుడు ఎవరెవరు వస్తారో ఇంకా తెలియదే ఉంది, నేను చెప్పనవసరంలా. ఏంటంటే కాబట్టి జనసేన వాలంటీర్లు కానీ టీడీపీ వాలంటీర్లు కానీ వస్తారన్నమాట. కాబట్టి ఇదే విషయాన్ని మేము మిమ్మల్ని తీసేస్తామని కానీ లేదా మిమ్మల్ని పక్కన పెడతామని కానీ లేదా రాజీనామాలు చేసిన వాళ్ళని మేము తీసుకోమని కానీ చెప్పరా.
క్యాంపెయిన్కి వెళ్ళిన ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన ఎవరైనా చెప్పిన మాట ఏంటంటే మేము రాజీనామా చేస్తాం, ఆ పరిస్థితి మీకేం పర్వాలా, మేము ఉన్నాం, మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి అని ప్రతి ఎమ్మెల్యే వాగ్దానం చేశాడు ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేల్లో. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏం చెప్పారంటే కనుక వాలంటీర్లు అందరూ ఉంటారా అన్నారు. కానీ ఇలా మేము తీసేస్తాం, మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాం అది ఒక్క మాట కనుక అని ఉంటే కనుక 3 లక్షల మంది ఉన్నా, 4 లక్షల మంది ఉన్నా, 2 లక్షల మంది ఉన్నా, ఎన్ని లక్షల మంది ఉన్నా వాలంటీర్లు ఒక్క ఓటు కూడా వేయకపోతారేమో, ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. నిజమండి. ఎందుకంటే కనుక వాళ్ళకి భరోసా ఇచ్చారు, భద్రత కల్పిస్తామన్నారు, మీ ఉద్యోగాలు మీవే అన్నారు. అప్పటి మాట అది, ఎలక్షన్కి ముందు మాట. ఎలక్షన్ తర్వాత జరగబోతున్న తంతంతా చూస్తామంటే కనుక వీళ్ళని తీసి పక్కన పెట్టే ఒక కార్యక్రమం ఏదో ఒకటి నడుస్తుంది. కాబట్టి ఇది గ్రహించలేకపోయారు వాలంటీర్లని నేనైతే కనుక పక్కాగా చెప్తాను. నా అభిప్రాయం ఏంటంటే ప్యూర్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కనుక వాలంటీర్ అన్నామంటే ఎట్టి పరిస్థితుల్లో తీయటం అనేది చాలా తప్పు. ఎందుకంటే వాలంటీర్ బ్రతుకుతారు, ఆ వాలంటీర్ ఉద్యోగం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఒకళ్ళిద్దరు కాదు, చాలా మంది, నాకు ఇంచుమించుగా ఒక 1500 మంది పర్సనల్గా మెసేజ్లు పెట్టుంటారు. 1500 మంది నాకు మెసేజ్లు పెట్టుంటారు, ఓన్లీ వాలంటీర్లే. వాళ్ళ బాధ ఏంటంటే కనుక చాంతాడంత మెసేజ్లు పెట్టారు ఒక్కొక్కటే కనుక. ఏంటి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాశారు, దాంట్లో క్లియర్గా వాళ్ళ ఇబ్బందులు రాశారు, వాళ్ళ పడుతున్న కష్టాలు రాశారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్. వాలంటీర్కి క్వాలిఫికేషన్ సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నామంటే మా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోమని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. నిజంగా ఎన్నో చదువుతుంటే నాకు నిజంగా కళ్ళన్నీ తిరిగి వచ్చినాయి, ఇంత పరిస్థితుల్లో ఉన్నారా అని చెప్పి. కాబట్టి ఎలాంటి వాలంటీర్లు కూడా తీసేస్తామంటే అది ఎంత ఘోరం అది. కాబట్టి ఇలాంటి ఆ వాలంటీర్లు ఉంచుతారా తీసేస్తారా అనే సందిగ్ధంలో ఏంటంటే ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఉరిశిక్ష పడ్డ తర్వాత పలానా రోజు నిన్ను ఉరితిస్తారా అంటే కనుక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇతనికి కౌంట్ డౌన్. నిజంగా ఉరిశిక్ష వెంటనే తీసేస్తే అక్కడ గొడవ లేదు అసలు. కాబట్టి ముందు ఏదైతే చెప్తారో ఆ డేట్తో రోజు చస్తూ బతుకుతా ఉంటాడు. అలా ఉంది పరిస్థితి వాలంటీర్లది. ఎందుకంటే కనుక ఉంచుతారా తీసేస్తారా ఏం అర్థం కాని పరిస్థితి. ఏంటి ఏదైనా ఒక వీడియో పెడితే చాలు, వీడియోలో కుప్పలు తెప్పల కింద వచ్చి కామెంట్లు పడుతున్నాయి, అన్న మా పరిస్థితి ఏంటి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వాలంటీర్లు పడుతున్న అవస్థ అంతా ఇంత కాదండి నిజంగానే. కాబట్టి ఈ రకంగా ఉంది వాలంటీర్ పరిస్థితి. కాబట్టి వాళ్ళందరిని తీసేసి మళ్ళీ మీ కార్యకర్తల్ని వాళ్ళు వేసుకుంటే ఎవరైనా చేయలేరు. ఇంకా అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా వాలంటీర్లు కూడా మారుతారు. గవర్నమెంట్ మారినప్పుడల్లా రేషన్ డీలర్లు మారి, గవర్నమెంట్ మారినప్పుడల్లా పేర్లు మారి, గవర్నమెంట్ మారినప్పుడల్లా పథకాల పేర్లు మారి, గవర్నమెంట్ మారినప్పుడల్లా ఉద్యోగస్తులు మారి, గవర్నమెంట్ మారినప్పుడల్లా కలెక్టర్లు మారి, గవర్నమెంట్ మారినప్పుడు పోలీసులు మారి, ఎలా మారితే ఇంకా వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుంది, రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది, సంకరాలు పోతారని అడిగితే కనుక. కాబట్టి కొన్ని వాటికి తెరదించాలి ఏదో ఒక ప్రభుత్వం, ఏదో ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. కాబట్టి అలాంటి సంచలనాత్మక నిర్ణయం తీసుకుంటే కనుక చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే. కాబట్టి ఇలాగ నేను వస్తేనేమో మా వాళ్ళు, నువ్వు వస్తేనేమో మీ వాళ్ళు అంటే ఎంతవరకు ఇది? అంటే కొంతమంది జీవితాలతో ఆటలాడుకుంటున్నారట. అంటే వీడి బ్రతుక్కే భద్రత లేదు. ఇంకా మీరు ఇంకా ఏం కల్పిస్తారు భరోసా? కాబట్టి వాలంటీర్లు 10,000 జీతం పెంచుతామని అన్నారు, నమ్మారండి నిజంగా. కాబట్టి పెంచుతామన్నారు కాబట్టి నమ్మారు కాబట్టి మీకు ఓట్లేసి ఉండొచ్చు. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని దయచేసి మన ఛానల్ తెలుపని రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగుదేశం నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ. కాబట్టి వాలంటీర్లు తీసేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది నిజంగా మమ్మాటికి తప్పే నన్ను అడిగితే కనుక. మరలా కొత్త రిక్రూట్మెంట్ లేని, మళ్ళీ కొత్త వాలంటీర్లు లేని కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ హక్కు నన్ను అడిగితే కనుక. ఆ హక్కును కూడా వాళ్ళు కోల్పోతున్నప్పుడు ఇంకా ఎవరు చేసేదేం లేదు ఇంకా. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా నా మాటలు కనుక మీకు నచ్చినట్లయితే కనుక, మాట్లాడిన మాటలో నీతి నిజాయితీ కనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. కాబట్టి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రం మీ ముందుకు వస్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.